ఏ ప్రాంతంలో అయితే నిలబడ్డామో అది ఇందిరా సేవా సదన్. ఇందిరా సేవా సదన్ అనేటువంటి పేరు పెట్టినటువంటి 1952లో మొట్టమొదట దక్షిణ భారత మహిళామణి సంగెం లక్ష్మీబాయమ్మ గారు ఈరోజు ఇంత అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో మన తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదులో ఇంత పెద్ద బ్రిడ్జి 2.8 కిలోమీటర్ల బ్రిడ్జు, ఈ బ్రిడ్జుకు సంగెం లక్ష్మీబాయమ్మ గారి పేరు పెట్టడం అనేటువంటిది అది అందరూ గర్విస్తారు, అందరూ సంతోషిస్తారు. ముఖ్యంగా ప్రభుత్వానికి పెద్ద ఒక గొప్ప విషయం అనేటువంటిది వాళ్ళు జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ అన్ని బ్రిడ్జిలు హైదరాబాద్లో అందరి మగవాళ్ళ పేర్లు పెట్టినారు, ఒక్క మహిళా పేరు కూడా ఎక్కడ పెట్టలేదు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటగా పార్లమెంటరీయన్ అయినటువంటి ఒక వ్యక్తి సంగెం లక్ష్మీబాయమ్మ, మొట్టమొదటి మహిళా మంత్రి అయినటువంటి ఒక వ్యక్తి సంగెం లక్ష్మీబాయమ్మ. కాబట్టి మహిళలకు గుర్తింపు ఇస్తామని చెప్పుకుంటున్నటువంటి ఒక ప్రభుత్వాలు దీనికి పేరు పెడితే నిజమైనటువంటి వారికి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. అట్లనే ఏదైతే మహిళలకు సంబంధించినటువంటి ఒక విషయాలు ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తిగా ఇవాళ తెలంగాణలో ప్రథమ పౌరురాలిగా ప్రథమ వ్యక్తిగా ఆమె కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి యొక్క ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నది. కాబట్టి నిస్సంకోచంగా ఎవరికి భయపడకుండా ఎటువంటి నిస్సంకోచం లేకుండా ఆలోచన లేకుండా నిస్సందేహంగా ఈ మలకపేట నుండి సంతోష్ నగర్ వరకు వచ్చేటువంటి ఒక స్టీల్ బ్రిడ్జ్కు సంగెం లక్ష్మీబాయమ్మ పేరు పెట్టాల్సిందే అనేటువంటిది మన ఆలోచన సాధన సమితి డిమాండ్ చేస్తుంది.